పాపం రాకేష్ శర్మ. ఇలా ఎందుకు అంటున్నానో అర్థం కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. अंतरिक्ष में यात्रा करने वाला पहला कौन था? मुझे तो लगता है हनुमान जी थे, क्योंकि हम अभी भी अपने आप को अभी तक ही देख रहे हैं। हम अपने हजारों वर्ष पुरानी परंपरा, ज्ञान, संस्कृति, जब तक हमें उसका ज्ञान नहीं होगा तो जो अंग्रेजों ने दिखाया हम वहीं तक सीमित होकर रह जाएंगे। ఈ వీడియో సారాంశం ఏంటంటే, మన దేశ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ గారు ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకి ఒక ప్రశ్న వేశారు. అదేంటంటే, మొట్టమొదటిసారి స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరు అని. ఆహా, ఎంత మంచి ప్రశ్న కదా ఇది అనుకుంటాం. ఇంత మంచి ప్రశ్న వేసి పిల్లలకి సైన్స్ పట్ల అవగాహన పెంచుతున్నారు కదా మన మంత్రి అనుకుంటాం. పిల్లలు కూడా వాళ్ళకి తెలిసిన సమాధానం ఏదో ఇచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఇంకా ఏవేవో పేర్లు అరుస్తూ చెప్పారు. కానీ స్పష్టత లేదు. పిల్లలకి తెలిసినా తెలియకపోయినా అదేంటో తెలుసుకోవాలని కుతూహలం మీకుందా? ఉంటే పదండి చూద్దాం. దీనికి సమాధానం చెప్పే ముందు మనకి స్పేస్ అంటే ఏంటో క్లారిటీ కావాలి. అది లేదనుకోండి, ఒకడు కొద్దిగా పైకి ఎగిరి నేను స్పేస్లోకి వెళ్ళొచ్చా అనొచ్చు. మరొకడు బాలో రాయో పైకి విసిరి స్పేస్లోకి బాల్ విసిరే అనొచ్చు. అందుకే ఆ క్లారిటీ మనకు ముఖ్యం. కాబట్టి ముందు అది చూద్దాం. స్పేస్, అంతరిక్షం అంటే భూమి గురుత్వాకర్షణ శక్తికి బయట ఉన్నదాన్ని మనం స్పేస్ అంటాం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే భూమి పైన 100 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్తే మనం స్పేస్లోకి వెళ్ళినట్టు అంతర్జాతీయంగా గుర్తిస్తారు. కాబట్టి భూమి నుండి 100 కిలోమీటర్ల పైకి వెళ్తే స్పేస్లోకి వెళ్ళినట్టు లెక్క. మరి అలా మొదటిసారి వెళ్ళిన వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగా? కాదు. అలా మొదటిసారి వెళ్ళింది యూరీ గగారిన్. మన మంత్రి గారు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇదే. మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరు? ఈయన మొదటిసారి చంద్రుడి మీద కాలు పెట్టిన వ్యక్తి. ఒకవేళ పిల్లలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని సమాధానం చెప్తే ఏ సైన్స్ టీచర్ అయినా లేదా ఏ సైన్స్ ప్రమోటర్ అయినా, జనరల్ నాలెడ్జ్ నేర్పే వ్యక్తులైనా ఇలాగే క్లారిఫై చేస్తారు. మరి మనసారేమో అది మ్యాటరు. సరే, ఎలాగో స్పేస్ అనే టాపిక్ని టచ్ చేసాం కాబట్టి ఇంకొన్ని విషయాలు కూడా చూద్దాం. సాధారణంగా స్పేస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు భూమి గురుత్వాకర్షణ శక్తి నుండి బయట ఉన్న ప్రదేశం మొత్తాన్ని స్పేస్, అంతరిక్షం అంటాం. మరి మన సూర్యుడికి, చంద్రుడికి, ఇతర గ్రహాలకి, ఇతర నక్షత్రాలకి, అలాగే మన గెలాక్సీకి కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా. మరి వాటి పరిధిలోకి రాని స్పేస్ని ఏమంటారు? అంటే వాటి నుంచి చూసినప్పుడు వాటి పరిధిలోకి రాని స్పేస్ని ఏమంటారు? మనం అంతరిక్షం అని పిలిచేది ఇది ఒకటేనా? అర్థం కాలేదా? సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వంలో అనేక రకాల స్పేస్లు ఉన్నాయి. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి ఆకర్షణ శక్తిని దాటి వెళ్తే స్పేస్ అంటున్నాం. అదేవిధంగా ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి మధ్యన కూడా స్పేస్ ఉంటుంది. ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి మధ్య కూడా స్పేస్ ఉంటుంది. స్పేస్లు చాలా రకాలు. వాటిల్లో ప్రధానంగా 6 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 6 ప్రధాన స్పేస్లు ఏంటో ఒక్కసారి చూద్దాం. 1, నియర్ ఎర్త్ స్పేస్, అంటే భూమి చుట్టూ అతి దగ్గరగా ఉండే స్పేస్. ఇందులోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి యూరీ గగారిన్. 2, సిస్ లూనార్ స్పేస్, అంటే భూమికి చంద్రుడికి మధ్యలో ఉండే స్పేస్. ఇందులోకి మొదటగా వెళ్ళింది నాసా పంపిన అపోలో 8 స్పేస్ షిప్లోని 2 సభ్యుల బృందం. వాళ్ళు ఫ్రాంక్ బోర్మాన్, జేమ్స్ లోవెల్. వీళ్ళు చంద్రుడి కక్షలోకి వెళ్ళిన మొదటి వాళ్ళు. 3, ట్రాన్స్ లూనార్ స్పేస్. 1969లో అపోలో 11 ద్వారా ఈ స్పేస్లోకి మొదటగా వెళ్ళింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్. ఈ ప్రయాణంలోనే మొదటిసారి మనిషి చంద్రుడిపైన అడుగుపెట్టాడు. 4, ఇంటర్ ప్లానెటరీ స్పేస్, అంటే గ్రహాల మధ్యన ఉండే స్పేస్. మూన్ కూడా గ్రహమే కదా అనుకోవచ్చు, కానీ అది తప్పు. మన నవగ్రహాల్లో జ్యోతిష్యంలో గ్రహమే కానీ సైన్స్ ప్రకారం మాత్రం అది భూమికి ఉపగ్రహం. కాబట్టి వీటి మధ్య ఉన్న స్పేస్ని ఇంటర్ ప్లానెటరీ స్పేస్ అని పిలవం. మరి దేన్ని పిలుస్తాం? సూర్యుడి నుండి చూస్తే భూమికి తర్వాత ఉన్న గ్రహం మార్స్కి కానీ
మనం ముందు ఉన్న గ్రహం వీనస్కి కానీ మధ్యన ఉండే స్పేస్ని ఇంటర్ ప్లానెటరీ స్పేస్ అంటారు. అలాగే ఇంకేదైనా 2 గ్రహాల మధ్యన ఉన్న స్పేస్ని కూడా అలాగే పిలుస్తారు. ఈ స్పేస్లోకి ఇప్పటిదాకా మనిషి వెళ్ళలేదు, కానీ మనిషి పంపిన కొన్ని ప్రోబ్స్ మాత్రం వెళ్ళాయి. అలాగే క్యూరియాసిటీ రోవర్ లాంటివి మార్స్ మీద ల్యాండ్ అయ్యాయి. ఈ విషయాలు ఇంకొక వీడియోలో చూద్దాం. 5. ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే 2 నక్షత్రాల మధ్య ఉండే స్పేస్ని ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు. మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్లాక్సిమా సెంటోరీ. ఇది మనకి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ రెండిటి మధ్య ఉన్న స్పేస్ని ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు. ఇప్పటిదాకా వోయేజర్ 1, 2 మాత్రమే ఈ పరిధిలోకి వెళ్ళాయి. అలాగే ఏ 2 నక్షత్రాల మధ్య ఉన్న స్పేస్నైనా ఇంటర్స్టెల్లార్ స్పేస్ అని అంటారు. 6. ఇంటర్ గ్యాలాక్టిక్ స్పేస్ అంటే 2 గ్యాలాక్సీల మధ్య ఉండే స్పేస్. మనిషి కాదు, ఇంకా ఎలాంటి ప్రోబ్ కూడా ఇక్కడి దాకా వెళ్ళలేదు. సమీప భవిష్యత్తులో వెళ్ళే అవకాశం కూడా లేదే అనుకోవాలి. లేజర్ బీమ్స్ లాంటి వాటితో కొన్ని మైక్రో ప్రోబ్స్ని పంపాలని కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఎప్పటికవుతాయో తెలియదు. కాస్మిక్ వోయిడ్స్ అని ఇంకోటి ఉంది. ఇదేంటంటే అసలు గ్యాలాక్సీలు కూడా లేని ఒక నిర్జన ప్రదేశం అన్నమాట. ఇదే కాకుండా భూమి చుట్టూ ఉన్న అనేక ప్రదేశాలని రకరకాల స్పేస్ల పేరుతో పిలుస్తాం. ఎర్త్ హిల్ స్పేస్ అని, డీప్ స్పేస్ అని ఇంకా కొన్ని ఉంటాయి. సో స్పేస్ అనే దాని చుట్టూ ఇంత కథ ఉంది, ఇన్ని రకాల స్పేస్లు ఉన్నాయి. గౌరవనీయులైన మన భారత కేంద్ర యువజన క్రీడా సమాచార బ్రాడ్కాస్టింగ్ మంత్రివర్యులైన అనురాగ్ ఠాగూర్ గారు ఏమన్నారో విన్నారు కదా. మొదటిసారి స్పేస్లోకి వెళ్ళింది హనుమాన్ అంట, అంటే ఆంజనేయ స్వామి అంటున్నాడు. ఒకవేళ ఈ అనురాగ్ ఠాగూర్ ప్రశ్న వేసిన పిల్లల్లో ఎవరైనా 3 Idiotsలో అమీర్ ఖాన్ లాంటి విద్యార్థి ఉంటే మొదటిగా అడిగే ప్రశ్న ఏ స్పేస్ అని. కానీ ఏం చేస్తాం, అక్కడ పిల్లలు స్పేస్ సైన్స్లో పాపులర్ అయిన వ్యక్తి పేరు చెప్పారు. అంతవరకు పర్లేదు, బాగా చెప్పినట్టే ఆ ఏజ్కి. కాకపోతే పిల్లల తప్పుని సరిచేయాల్సింది పోయి ఈయన ఇంకేదో తప్పుదారి పట్టించే పురాణ కథ చెప్పాడు. పోనీ పురాణాల ప్రకారం అయినా ఈయన చెప్పింది కరెక్టేనా అంటే అది కాదు. హనుమంతుడు జన్మించిన త్రేతాయుగం కన్నా ముందే బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన నారదుడు ఉన్నాడు. ఆయనకి త్రిలోక సంచారి అని పేరు కూడా. అన్ని లోకాలు తిరిగేస్తుంటాడు. పురాణాల ప్రకారం చూసుకున్నా అయితే నారదుడు అవ్వాలి, కానీ హనుమంతుడు ఎలా అవుతాడో అర్థం కాలేదు. సో ఈయన పురాణాల్లో పూర్, శాస్త్రాల్లో ఇంకా పూర్. అయినా ఈయన గారు మన దేశానికే యువజన శాఖ మంత్రి అయిపోయారు. తప్పు అయింది కాదు, అలాంటి వాళ్ళని ఎన్నుకున్న మనదే. భక్తి గురించి, పురాణాల గురించి చెప్పాలనుకుంటే ఏదైనా గుళ్ళోనో మఠంలోనో చెప్పుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. ఎవరి కథలు వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇలా స్కూల్స్లోకి దూరి పిల్లలకి పాఠాల్లో చెప్పే విషయాలకు విరుద్ధంగా పురాణాల కథలు చెప్పి తప్పుదారి పట్టించి ఏం సాధిద్దామని? మనం ఇప్పటికే స్పేస్లోకి మనిషిని పంపడానికి సొంత టెక్నాలజీ లేక దానికోసం చాలా కష్టపడుతున్నాం. ఈ మధ్య మన ఇండియన్ అయిన శుభాంశు శుక్లాని రష్యాలో ట్రైనింగ్ ఇప్పించి స్పేస్లోకి పంపాం. చాలా ఖర్చు పెట్టి, అంటే దాదాపుగా 500 కోట్ల ఖర్చు పెట్టి పంపాం. భవిష్యత్తులో మనం చేయబోయే గగన్యాన్ ప్రయోగానికి ఉపయోగపడుతుందని. ఈ మధ్యనే శుభాంశు శుక్లా మన ప్రధాని మోడీ గారిని కూడా కలిశారు. ఒక పక్క మన స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు ఇంత కష్టపడుతుంటే ఈయన గారు చెప్పే కథల వల్ల ఎవరికి ఉపయోగం? అవి మనకేమన్నా గౌరవాన్ని తెస్తాయా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనకి ఎక్కువగా స్పేస్ టెక్నాలజీలో సహకారం అందించే రష్యాలో కూడా మనలాగే అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిని స్లావిక్ మైథాలజీ అంటారు. వాళ్ళ కథల్లో కూడా వెలెస్, పెరున్ లాంటి మన హనుమాన్ని పోలిన క్యారెక్టర్లు ఉన్నాయి. వాళ్ళు కూడా వాటిని మనలాగా పిల్లలకి నేర్పిస్తూ కథలు చెప్తూ ఉంటే స్పేస్ టెక్నాలజీలో అమెరికాతో పోటీగా రష్యా ఈరోజు నిలబడగలిగేది కాదు. మరి మనం ఎందుకు ఇలా ఉన్నాం? మన పురాణ కథలు, సంస్కృతి గురించి చెప్పుకోవడం తప్పేమీ కాదు. వాటిలో మంచి ఉన్నా తీసుకోవడంలో అస్సలు తప్పు లేదు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మన అవగాహనని పెంచుకుంటూ రియాలిటీలో బ్రతుకుతూ రియల్ సైన్స్ని ప్రమోట్ చేసుకోవాలి. మన దేశం గొప్పగా ఎదగాలి అన్నా మనం అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలపైన టెక్నాలజీ కోసం ఆధారపడకుండా సెల్ఫ్ సస్టైన్ కావాలన్నా రియాలిటీలో బతక తప్పదు. కానీ భావి తరాల పిల్లలకి ఇలాంటి పురాణ కథలు చెప్తూ, ఆ కథల్లోని వాళ్ళే స్పేస్లోకి మొదటిసారి వెళ్ళారని అబద్ధాలు చెప్తూ వాళ్ళ మెదడుని నాశనం చేస్తే మనం ఎలా ముందుకు వెళ్ళగలం? మేక్ ఇన్ ఇండియా లాంటి స్లోగన్స్ ఒట్టి నినాదాలుగానే మిగిలిపోవాలా? వాటిని రియల్ చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఇవేనా? కాస్తైనా సిగ్గుండక్కర్లేదా?
సరే ఇదంతా చెప్తున్నావు, అసలు ఈ హెడ్డింగ్ పెట్టింది ఏంటి, రాకేష్ శర్మ ఎవరు, ఈ పాపం అనే హెడ్డింగ్ ఎందుకు పెట్టావు అనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. సరే, ఈ అనురాగ్ ఠాగూర్కి దేశం పట్ల అంత భక్తి ఉంటే ఇండియా నుండి మొదటిసారి స్పేస్లోకి వెళ్ళిన మొదటి వ్యక్తి గురించైనా చెప్పొచ్చు కదా. పైగా ఆయన ఏమీ అన్యమతస్థుడు కాదే, ఒక శర్మ. కనీసం ఆయనకి కూడా విలువ లేదా ఈ దేశంలో? ఎప్పుడో 1984లో ఇండియా వ్యక్తిగా స్పేస్లోకి వెళ్ళిన రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తి, స్పేస్ నుండి సారే జహాసే అచ్చా అని కేక పెట్టిన వ్యక్తికి కూడా మన దేశం, మన నాయకులు విలువ ఇవ్వకపోతే ఎలా? పురాణాల కథలకి బలైపోయిన రాకేష్ శర్మ గారికి మనమైనా కాస్త గుర్తిద్దాం. ఇంకా చాలామంది భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన వాళ్ళంతా ఇతర దేశాల వాళ్ళే. భారతీయ వ్యక్తులుగా ఇద్దరే ఇప్పటిదాకా అఫీషియల్గా వెళ్ళింది. మొదటి వ్యక్తి రాకేష్ శర్మ, రెండో వ్యక్తి శుభాంశు శుక్లా. అది మ్యాటర్. అందుకే పాపం రాకేష్ శర్మ అన్నది. మొదటి ఇండియన్గా రికార్డు క్రియేట్ చేసినా గుర్తింపు లేకుండా పోయింది. ఈయనకే కాదు, ఇండియా నుండి ఎవరు ఏం సాధించినా, ఏం కనిపెట్టినా వాళ్ళకి విలువ, గుర్తింపు ఉండదు. ఎందుకంటే అన్నీ ఎప్పుడో కనిపెట్టేసినవే కదా, ఇవన్నీ ఎప్పుడో రాసేసినవే కదా. ఇంకా కొత్తగా కనుక్కోవడానికి ఏం మిగిలి ఉంది ఇక్కడ? కాబట్టి ఇంకేం విలువ ఉండదు, ఎవ్వరికీ విలువ ఉండదు. అందరూ అన్నీ మూసుకొని కూర్చుందాం. అంతేగా మిత్రులారా? వివేకంతో ఆలోచించండి. ఆలోచించి ఒక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.